ఇప్పుడు ట్రోలింగ్ చుట్టూ అంటే నా అనుభవాలు కాకుండా ఈ పుస్తకాన్ని అనుభవ కథనాలని సంపాదకత్వం వహించినప్పుడు ఉన్నటువంటి అనుభవాలు కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి నా మాటలు కొంచెం శకలాలుగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. మొట్టమొదట నేను ట్రోల్కి గురైనటువంటి అంశాల గురించి నేను పుస్తకంలో అంశాల వారీగా మాట్లాడాను. నేను బ్లాగ్ రాసే రోజుల నుంచి అంటే 2009 నుంచి నేను ట్రోల్కి గురయ్యాను. బ్లాగ్ రోజుల్లో ఏదైనా మతానికి సంబంధించి రాసినప్పుడు లేదా ఫెమినిజానికి సంబంధించి లేదా తెలంగాణ మూమెంట్కి సంబంధించి రాసినప్పుడు చాలా ఎక్కువ ట్రోల్స్ వచ్చేవి. అయితే అవి అనానిమస్ కామెంట్ రూపంలో వచ్చేవి. దాని గురించిన వివరాలన్నీ నేను అనుభవ కథనంలో రాశాను. ముఖ్యంగా ట్రోల్కి గురి అయ్యాము అని గ్రహించడం కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. మా తర్వాత తరం వాళ్ళు చాలా దాన్ని బాగా గ్రహించగలిగారని నేను అనుకుంటాను. ముఖ్యంగా సరే మాకు కులానికి సంబంధించి కానీ లేదా ప్రాంతానికి సంబంధించి కానీ కాకుండా నా విషయంలో ఎక్కువ జెండర్కి సంబంధించే ఉంటుంది. నేను సోకాల్డ్ అగ్రవర్ణంగా చెప్పబడే ఇది కాబట్టి కులానికి సంబంధించి మతానికి సంబంధించినటువంటి ట్రోల్స్ నా మీద వ్యక్తిగతంగా ఉండవు. కానీ నేను మతం గురించి రాసిన కులం గురించి రాసిన జరిగే ట్రోల్స్ ప్రధానంగా ఒక జెండర్ పరంగా లేదా లైంగికంగా నన్ను అవమానిస్తూ ఉండేటువంటి ట్రోల్స్ ఎక్కువ ఉంటాయి. మామూలుగా అయితే నేను దాన్ని తలుచుకోవడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇబ్బంది పడేటువంటి ఇప్పుడు మెర్సీ అంది, అవును మేము ఎవరితోనైనా పోతే పోతాం మీకేంటి అంది. ఒకవేళ నేను కూడా 2015లోనో 2010లోనో లేదా నేను రాసిన శతపత్ర సుందర కథ అది నా కథే అయితేనో నా ఇష్టం అది. సో అది ఒప్పుకునేటువంటి ముసుగు ఇప్పుడు తీశానని చెప్తున్నాను. సో ఆ కథ సందర్భంలో ఇప్పుడు ఖలీదా పర్వీన్ గారికి వీళ్ళందరికీ బహుశా 2-3 ఏళ్లకి లోపే అనుకుంటా పోర్న్ సైట్స్లో అమ్మకానికి వాళ్ళని పెట్టడం. 2015లోనే నా పేరు 2 సార్లు పోర్న్ సైట్స్లో పెట్టారు. నా నెంబర్ అంటే అప్పుడు పాత నెంబర్ ఉండేది. 2015లో నేను శతపత్ర సుందరి అని ఒక కథ రాశాను. స్త్రీ పురుషులు తమ లైంగిక ఎంపికల స్వేచ్ఛకు సంబంధించినటువంటి కథ. దాని మీద ఫేస్బుక్లో బాగా విపరీతమైనటువంటి చర్చ అయితే బాగా జరిగింది. చాలామంది ఇష్టపడ్డారు, చాలామంది దాన్ని వ్యతిరేకించారు. కస్తూరి మురళీకృష్ణ గారు లాంటి వాళ్ళు పేర్లు కూడా చెప్పొచ్చని కొత్త జనరేషన్ వల్లే దాన్ని కూడా నేను నేర్చుకున్నా, పేర్లు కూడా మాట్లాడవచ్చు. అంటే వాళ్ళని నేనేం ట్రోల్ చేయట్లా, వాళ్ళు చేసింది చెప్తున్నాను. వాళ్ళని నేను ట్రోల్ చేయట్లా, ట్రోలర్ని కూడా ఒక బాధితురాలుగా నేను ట్రోల్ చేయడంలా, బట్ వాళ్ళు ఇట్లా చేశారు అని చెప్పడానికి వారి పేరు వాడుతున్నా. కస్తూరి మురళీకృష్ణ గారు దాన్ని చాలా వెటకారం చేస్తూ ఆల్మోస్ట్ ట్రోలింగ్ తరహాలో దాన్ని చేశారు. అట్లాగే చాలామంది అక్కడ కామెంట్స్ పెట్టిన వాళ్ళతో సహా ఆడవాళ్ళు ఎట్లా బరిదెగించారు, ఇటువంటి కథలు ఎందుకు రాస్తారు వాళ్ళు చెప్పారు. ఆ సందర్భంలో ఆ ఏడాదిలోనే ఆ చర్చలు జరిగే సందర్భంలో నా పేరు, నా ఫోన్ నెంబరు వాళ్ళకి ఎట్లా నిన్న వేణు చెప్పినట్టు అనేక అబద్ధాలు చెప్తే అందులో చిటికెడు నిజం వేస్తారు. నా పేరు కేఎన్ మల్లీశ్వరి అయితే అక్కడ కే నాగమల్లీశ్వరి అని చెప్పి పోర్న్ సైట్లో నా పేరు పెట్టి నా పేరు నా ఫోన్ నెంబర్ పాత ఫోన్ నెంబర్ నువ్వేనా ఎప్పుడు రావాలి ఇటువంటివన్నీ కూడా వస్తూ ఉండేవి. ఇదేంటి అసలు ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు జరుగుతుందో ఇట్లా అర్థం కాక వాళ్ళందరినీ తిట్టి బ్లాక్ చేయడం చాలా అంటే మనం ఏదన్నా తప్పు చేసామో మనకు తెలిసి తెలియక ఎక్కడైనా మన నెంబర్ వచ్చిందా ముందు మనం తిట్టుకోవడం ఫస్ట్ మనకి అలవాటు కాబట్టి అట్లా భయపడ్డాను. వాళ్ళందరినీ తిట్టి బ్లాక్ చేయడం, చివరికి ఆ నెంబర్స్ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే గట్టిగా మాట్లాడేసరికి ఫోన్లు పెట్టేసేవారు. ఆ తర్వాత ఒక అబ్బాయి మాత్రం మీరే ఇచ్చారు కదా నెంబర్ ఇచ్చి అట్లా మా మీద దెబ్బలాడతారు ఏంటని చెప్పి అడిగాడు. నేను నెంబర్ ఇవ్వడం ఏంటి అంటే అప్పుడు ఏదో ఆ పోర్న్ సైట్లో వాళ్ళు స్క్రీన్ షాట్స్ నాకు పంపిస్తే చక్కగా క్లియర్గా వేరే ఏదో నెంబర్ నుంచి నా ఫోన్ నెంబరు కే నాగమల్లీశ్వరి, నేను అవైలబుల్, మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి రావచ్చు అని చెప్పి అక్కడ క్లియర్గా మెసేజ్ ఉండింది. నవ్వుతాయి ఎందుకు పిల్ల. సో అంటే నేను ఇప్పుడైతే నాకు చాలా నవ్వుతాలుగా తీసుకుంటే అప్పుడు ఆ టెర్రర్ అయితే మామూలుగా లేదు. చందుకు చూపించాను, అప్పుడు స్నిగ్ధ చిన్నపిల్లగాడు, దానికి నేను చెప్పలేదు. చూపిస్తే ఏం చేయాలంటే అర్థం కాలేదు. నేను ఫస్ట్ చందుకు చెప్పేలోపు నేను ఆ సైట్లోకి ఎట్లా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత అక్కడ ఏవో ఉన్నాయి, అక్కడ ఏది నొక్కితే మళ్ళీ ఏం ప్రమాదమో తెలియదు. అసలు దాని మీద అవగాహన లేకుండా ఆ సైట్లోకి వెళ్ళి ఏదన్నా ఒక యాక్షన్ ఎందుకు ఇట్లా పెట్టారని ఎవరన్నా అడగడానికైనా ఏదన్నా మెసేజ్ పెడితే అదేమవుతుందో మనకు తెలియదు.
సో అది బయటికి చెప్పుకోవడానికి నేను ఎందుకో ఆ రోజుల్లో చాలా షై ఫీల్ అయ్యాను. అంటే అదొక ఇష్యూ అవుతుంది, మళ్ళీ నలుగురు దీని గురించి మాట్లాడుకుంటారు అనేటువంటిది ఏదో ఆ రీజన్ వల్ల చందు నేను దాన్ని డీల్ చేద్దాం అనుకుని చెప్పి నేను ఇక ఎవరైతే స్క్రీన్ షాట్స్ ఇచ్చాడో ఆ పిల్లవాడితో మాట్లాడి వీళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇస్తున్నారు, మీరు ఇది డిలీట్ చేయకపోతే కష్టం అని చెప్పి అట్లేదో చేయించి మొత్తానికి డిలీట్ చేసాం. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ పెట్టారు. ఇక దాంతో నేను ఫోన్ నెంబర్ మార్చేయాల్సి వచ్చింది. ఇదొక ఎక్స్పీరియన్స్. అట్లాంటి దాంతోపాటు ఈ మధ్య రాజలక్ష్మి గారు చెప్పినటువంటి కొత్త స్త్రీలు వస్తున్నారు జాగ్రత్త ఆర్టికల్ రాసినప్పుడైతే ఇంకా చాలా విస్తృత స్థాయిలో నేను అనుకుంటాను. ఒకటి, నా మీద ట్రోలింగ్ ఎక్కువగా బయట ప్రపంచానికి తెలియకపోవడానికి ట్రోలింగ్ జరిగినటువంటి సందర్భంలో నేను అసలు రియాక్ట్ అవ్వను, నా తరపున కూడా ఎవరు రియాక్ట్ అవ్వరు. అంటే ఇది తప్పు, ఇది ఎందుకు చేస్తున్నావు, స్టాండ్ విత్ అని నాకు ఎవరు నిలబడలేదు కూడా, కాబట్టి కూడా అది నా 10 రోజులు వాళ్ళు ట్రోల్ చేసి ఊరుకుంటారు అంతే. అట్లా జరిగిందని చెప్పి నేను అనుకుంటాను. ఆ సందర్భంలో అంటే ఎట్లా ఉంటాయి అనేటువంటిది, ఆ ట్రోల్స్ ఏ విధంగా చేస్తారు, మనం దానికి ఏమీ అంటే మనం దాన్ని మాట్లాడాలి బహిరంగంగా అని చెప్పి ఈ సందర్భంగా నేను అనుకున్నాను. ఒకటి మీకు చదివినిపిస్తాను. అందులో గౌరీ శంకర్ బొంత అనేటువంటి ఒక ఆయన ఆర్ఎస్ఎస్ ఆర్ సంథింగ్ అటువంటి ఆయన, ఎర్ర జాజిమల్లి వాసనను ఆస్వాదించడానికి వాటి పొదల్లో కట్లపాములు ఉంటాయని తెలుసు అని పెడతాడు నన్ను క్రియేట్ చేసే దగ్గర. నా ఫేస్బుక్ ఐడి జాజిమల్లి పేరుతో ఉంటుంది. ఎర్ర జాజిమల్లి అంటే నేను కమ్యూనిస్టు సోకాళ్ళు అని చెప్పి. అక్కడ నాగరాజు మున్నూరు మీ అందరికీ చాలామందికి తెలుసు. ఆయన అంటాడు, పొదలు ఓయో రూముల బ్యాచ్ కాదు, స్టార్ హోటల్ రిసార్ట్, కుదిరితే ఇంట్లోనే దుకాణం ఓపెన్ చేస్తుంది అని చెప్పి ఆయన రాశాడు. అసలు నాకు ఆయన రాయడం మీద కూడా నాకు అభ్యంతరం లేదు. నా అభ్యంతరం వల్ల ఎక్కడంటే ఈ నాగరాజు మున్నూరు అనేటువంటి ఆయన కానీ ఈ బొంత అనేటువంటి ఆయన కానీ వీళ్ళ సమూహ దేవికా రెడ్డి అనేటువంటి ఆమె కానీ వీళ్ళందరూ ఇప్పుడు ఆ స్వేచ్ఛ టీవీ వాళ్ళు పెడుతున్నారు కాబట్టి వాళ్ళు చూస్తుంటారు. వీళ్ళంతా కూడా నేను నా ఒక చాలా ఇష్టమైన, ఒక చాలా సౌమ్యమైన, సరళ హృదయుడైన, చాలా నేను బాగా ఇష్టపడేటువంటి ఒక మిత్రుడి కుమార్తె వివాహానికి నేను రీసెంట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ రిసార్ట్లు అని మాట్లాడినటువంటి నాగరాజు మున్నూరు గారు, ఈ ఎవరైతే ఈ వల్గర్ లాంగ్వేజ్ వాడారో వీరందరూ నా స్నేహితుని కుమార్తె వివాహం దగ్గర ఒక 20 మంది బ్యాచ్ అక్కడ ప్రత్యక్షమయ్యారు. అదే పెళ్ళికి ఎన్ వేణుగోపాల్ వచ్చాడు, వనజ్ వచ్చింది, నేను వచ్చాను. ప్రోగ్రెసివ్ సెక్షన్ అంతా అట్లా గుంపగా కూర్చొని మాట్లాడుకుంటున్నాం. సో కాల్డ్ ఈ వీరంతా ఇక్కడ నుంచి మాట్లాడుకున్నాం. ఏం చేయాలి మేము? ఇది మాకు ఈ పుస్తకాన్ని ఎడిట్ చేసినప్పుడు కూడా ఈ అనుభవాన్ని మేము ఫేస్ చేసాం. సో ఆవిడ అరుణ గోగులం అన్నది ఎందుకు పెట్టారు, సో సుజాత సూర్యపల్లది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇండస్ మార్టిన్ ఒపీనియన్ ఎందుకు తీసుకున్నారు, అరుణాంకలతది ఎందుకు తీసుకున్నారు, ఇవి ప్రశ్నలు. నేను ఎవరిని తప్పు పట్టట్లా. మేము ఏం చెప్పదలుచుకున్నామంటే ఇది సంక్లిష్ట సందర్భం, స్నేహితులు ట్రోలర్లు కలిసిపోయినటువంటి ఒక వింత కాలం, దీన్ని మనం అడ్రస్ చేయాలి. ఇప్పుడు నేను నా మిత్రులే నన్ను ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. నన్ను తానా రచయిత్ర అంటారు. ఎందుకంటే ఒక్కసారి నేను తానా సభకి వెళ్ళాను, ఓల్గా గారు వెళ్ళారు, కాచేయని గారు వెళ్ళారు, మృణాలిని గారు వెళ్ళారు, చాలామంది తానా సభ మగవాళ్ళు ఫుల్గా వెళ్ళారు. వాళ్ళెవరు తానా రచయితలు కాల, నేను ఒక్కదాన్నే అయ్యాను. అంటే మిత్రులైనటువంటి వారు ప్రోగ్రెసివ్ సర్కిల్ వాళ్ళు కూడా మాట్లాడేటువంటిది ప్రజాస్వామికంగా లేకపోతే మరి చర్చ ఎవరితో చేస్తాం, ఎట్లా చేస్తాం? తప్పే చేసి ఉండొచ్చు. నేను తానా సభలకు వెళ్ళడం అనేటువంటిది తప్పు అయితే అది ఎట్లా తప్పు అవుతుంది, ఎందుకు తప్పు అయింది, దాన్ని చర్చించాలి తప్ప నేను బ్రోకర్నో లేకపోతే ఇంకోటనో మాట్లాడడం అనేటువంటిది సరైనటువంటి విషయం కాదని నేను అనుకుంటాను. అట్లాగే మిత్రులైనటువంటి వారు చేసేటువంటి విమర్శకి కూడా, అంటే ప్రధానంగా ఈ పుస్తక సందర్భంలో మేము అనుకున్నటువంటిది మిత్ర విమర్శకి ట్రోలింగ్కి ఉన్నటువంటి ఒక సన్నని రేఖను మనం తప్పనిసరిగా నిర్వచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అయితే చాలా బలంగా నిన్న మాట్లాడిన వాళ్ళందరూ కూడా చెప్పినటువంటి అంశం అది. అంటే మనలో కూడా ట్రోలర్ తయారవ్వడం, మనం కూడా మనకు నచ్చిన వాళ్ళని ట్రోల్ చేయడం. ఇండస్ మార్టిన్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు నేను చాలా సంతోషపడినటువంటి విషయం ఏంటంటే తాను చాలా స్పష్టంగా రాశాడు, ప్రగతిశీలవాదులు కూడా ట్రోల్ చేస్తున్నారు ఎవరిని, వారికి నచ్చని భావజాలు, అది మనువాదులను కావచ్చు, ఇంకోళ్ళని కావచ్చు, మనం కూడా ట్రోల్ చేస్తున్నాం కదా. సో ట్రోల్ తప్పైతే ఎవరు చేసినా తప్పే, మనం ఎవరిని చేసినా తప్పే. అది
అది దాన్ని నేను అంగీకరించానని కాదు, అది చర్చించాల్సినటువంటి అంశం అని నేను అంటున్నా. అంటే మనం ఎవరినైనా విమర్శిస్తున్నప్పుడు, ఇప్పుడు అనిల్ బత్తుల గురించి ఉదాహరణ చెప్తాను. అనిల్ బత్తుల ఆ మాట మాట్లాడటం చాలా తప్పు. నిన్ను చెప్పు తీసి కొడతామని మనం అనడం కరెక్టా? అనిల్ బత్తుల మొత్తం టోటల్ జీవితం అంతా అట్లాగే మాట్లాడుతూ ఉన్నాడా? అతను పూర్తిగా శత్రువర్గంలోకి వెళ్ళినవాడా? ఇది మనం చర్చించాలి. అతను ఆడవాళ్ళు బట్టలు ఏంటన్నాడు, అందాలు ఆరబోసుకుని ఇట్లా అన్నాడు. అది చాలా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం. అది ఆ భావజాలం అతనిలో ఉన్నప్పుడు దానిని నువ్వు మార్చుకోవాలి, నువ్వు మారాలి అని చెప్పడం వరకే మనం చేయాల్సినటువంటి పని. లేదా అతనితో నిరంతరం ఆ సంభాషణ మనం చేయాలి. మనం అతన్ని ట్రోల్ చేయాల్సినటువంటి వాళ్ళం కాదు, మనం అతనితో చర్చ చేయాల్సినటువంటి వాళ్ళం. అలాగే మనం ఏ పని చేసినా మన పనిలో తప్పు ఉంటే అది మిత్రులు మనతో చర్చ మనం మిత్రవర్గం అని అనుకుంటే మనతో చర్చ చేయాలి తప్ప బహిరంగంగా తీసుకెళ్ళి పెట్టేసి నీ ముసుగు తొలగింది, లేకపోతే ఆమెకు గడ్డి పెట్టండి, లేకపోతే అతనికి ఇట్లా చేయండి, లేదా ఆవిడ రక్త పిశాచి, ఇవేమీ కూడా చర్చ చేయాల్సినటువంటి విషయాలు కాదు. లేదు, అధిక్షేపం ఉంది వాడండి, వ్యంగ్యం ఉంది మాట్లాడండి, అంతే తప్ప ఎక్కడైనా ఒక మనిషికి ఉండేటువంటి గౌరవాన్ని భంగపరిచేటువంటి హక్కు ఎవరికీ లేదు. అది ఎక్కడ జరిగినా కూడా దాన్ని తప్పనిసరిగా మనందరం దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో మన మిత్రులు ఎవరు, మన శత్రువులు ఎవరు, శత్రువర్గం వారితో ఎట్లా మెసలాలి, మిత్రవర్గం వారితో ఎట్లా మెసలాలి. అట్లాగే ట్రోలింగ్ అనేటువంటిది చిన్న అంశం కాదు. ట్రోలింగ్ బయట సమస్యలకి భిన్నంగా ఏమీ లేదు. ట్రోలింగ్ చుట్టూ చాలా రాజకీయమైన అంశాలు, చాలా ఆర్థికమైనటువంటి అంశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని తప్పనిసరిగా మనం చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక నా దుఃఖం అనేటువంటిది మానవీయమైనది తప్ప అది నా బలహీనతకు సంబంధించిందని దయచేసి ఎవరు అనుకోవద్దు. నేను అది మిత్రుల దగ్గర వచ్చినప్పుడు మాత్రమే నేను స్పందించాను తప్ప అటువంటి భయాలుంటే ఇటువంటి టాపిక్ పెట్టుకోము, నేను రాయను కూడా రాసి ఉండేదాన్ని కాదు. మిత్రులు అనేసరికి ఎవరికైనా మనసు బలహీనపడుతుంది. అక్కడ కూర్చున్నటువంటి వాల్గా గారికి కూడా ఆ దుఃఖం ఏంటో తెలుసు. మిత్రులు వేధించినప్పుడు ఆమె జీవితంలో సాహిత్య రంగంలో ఆమె పడినన్ని వేధింపులు. అయితే ఆవిడ ఈ పరిధిలోకి ఎందుకు రాలేదంటే ట్రోలింగ్ అనేది కేవలం ఒక అంతర్జాలానికి సంబంధించింది మాత్రమే అని తప్ప ఒక సాహిత్య రంగంలో ఒక స్త్రీగా మిత్రవర్గం నుంచి ఆమెను పొందినటువంటి వేధింపులు బహుశా మన ఎవరికి కూడా అటువంటి వేధింపులు లేవని మనం అనుకోవాలి. ఆవిడ అట్లా నిలబడి ఈరోజు మొత్తం ఇంతమందికి మార్గదర్శకంగా ఉన్నప్పుడు మనమేమీ ఆ విషయంలో భయపడమో బాధపడము. మిత్రుల్ని మాత్రం ఈ సందర్భంగా మీరు తిట్టండి, కానీ గౌరవాన్ని భంగపరచకండి. ఎందుకంటే మనుషులు, నేరస్తులకు కూడా హక్కులు ఉంటాయి. బాలగోపాల్ చెప్తాడు, నేరస్తులను కూడా వారి హక్కులను రెస్పెక్ట్ చేస్తూ వారికి శిక్ష పడాలంటాడు తప్ప బహిరంగంగా వెలివేయడాలు, సంస్థను వెలివేయడాలు, నీకు సిగ్గులేదా అనడాలు, నువ్వు ఆ సభలకు వెళ్తే నీకు సిగ్గులేదా అనడాలు, ఇటువంటివన్నీ మన భాష కాదు. మనం ప్రజాస్వామికవాదులం. నేను ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకు అది ఇందాక సగంలో ఆపేశాను. ఇటు అటు వీళ్ళు వాళ్ళు నుంచుంటే చాలా విచిత్రమైన సీన్ని ఆశ్చర్యంగా చూశాను. ఈరోజు మనం సామాజిక మాధ్యమాల్లో కూడా ఇటు అటు ఉన్నారనుకున్నాం, కానీ ఇటు అటు కలిసిపోయి మనలో మనమే ట్రోలర్లు, మనమే బాధితులు, మనమే చాలా ఇదిగా ఉన్నాము. అది మారాలంటే సంస్కారం పెరగాలి. మన భాష ఎట్టి పరిస్థితి ఎంత బాధ కలిగిన భాష, భావం రెండిట్లో చర్చ, అధిక్షేపం, వ్యంగ్యం దీన్ని మినహాయించి ఏ ధోరణికి మనం వెళ్ళొద్దని కోరుకుంటూ ఈ సందర్భంగా కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.